హలో అండి, నేను మీ చింతల సాయిరామ్. గోవాలోని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళే భాగంగా అగోడా ఫోర్ట్కి వెళ్ళే దారిలో సింకేరియం బీచ్కి దగ్గరలో ఉన్న బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇది ఎందుకు వెళ్ళాను అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. దీన్నే డాల్ఫిన్స్ ట్రిప్ అని అంటారండి. ఈ బోట్లో నుంచి వెళ్తే డాల్ఫిన్స్ వ్యూ పాయింట్కి అయితే చేరుకుంటాం. ముందుగా మనం ఇక్కడ నుంచి ఆ డాల్ఫిన్స్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి అంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే సముద్రంలో అక్కడికి డాల్ఫిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ డాల్ఫిన్స్ ట్రిప్కి టికెట్ వచ్చేసి 350 రూపీస్ పర్ హెడ్ అండి. చిల్డ్రన్స్కి అయితే కనుక 200 రూపీస్ పర్ హెడ్. ఈ డాల్ఫిన్స్ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఎదురుగుండా సముద్రం, పైన బిల్డింగ్, అసలు ఆ లొకేషన్స్ అయితే సూపర్ ఉంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఫైనల్గా మనం అయితే డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఒక మన బోట్ అనే కాదండి, ఇక్కడ చాలా బోట్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అక్కడ ఇంజన్ ఆపేస్తారు. ఇంజన్ ఆపేయటం వల్ల ఏమవుతుందంటే ఆ సౌండ్కి డాల్ఫిన్స్ వెళ్ళిపోకుండా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ డాల్ఫిన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. బోట్స్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అన్ని సైడ్స్న కవర్ చేస్తూ ఉంటారు. వీడియోస్, ఫొటోస్ అన్నీ తీస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు డాల్ఫిన్ కనపడింది, చూడండి ఎంత బాగుందో. ఒకటి సింగిల్గా రాదండి, మ్యాక్సిమం డబుల్స్గా, త్రిబుల్స్గా తిరుగుతూ ఉంటాయి డాల్ఫిన్స్. పైకి లెగుస్తూ ఉంటాయి. అలా లెగిసినప్పుడు క్యాప్చర్ చేసుకోవాలి, లేదంటే అవి కనిపించవండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ డాల్ఫిన్స్ని క్యాప్చర్ చేయడానికి మేము ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ అయితే వెయిట్ చేసామండి అక్కడ. ఎందుకనంటే అవి ఎటు తిరుగుతాయో తెలీదు, కానీ చుట్టూ మనం క్యాప్చర్ చేస్తూ ఉండాలి. అవి ఒకళ్ళు చూసి చెప్తూ ఉంటారు అక్కడ తిరుగుతుంది అని. ఆ టైంలో మనం క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాల్ఫిన్స్ ట్రిప్లో ఇది ఒక్కటే కాదండి, ఇంకా మనకి అగోడా జైల్ ఒకటి, అగోడా ఫోర్ట్ ఒకటి, తర్వాత ఇంకొక ప్యాలెస్ ఒకటి ఉంటుంది. అది కూడా చూపిస్తారు మనకి బోట్ ట్రిప్లోనే. ఇప్పుడు మీరు చూస్తున్నది అగోడా జైల్. ఇది కంప్లీట్గా గోవాలో ఉన్న సెంట్రల్ జైల్ అండి. ఈ జైలు ఎప్పుడో పోర్చుగీస్ వాళ్ళు కట్టింది. ఇది ఇప్పుడు కాదు, అంటే ఆల్మోస్ట్ 500 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన జైలు అనమాట ఇది. పైన ఉంది అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ నుంచి కింద అండర్ గ్రౌండ్లో నుంచి ఈ జైల్లోకి చేరుకోవచ్చు. ఈ మొత్తం కింద మొత్తం అండర్ గ్రౌండ్స్ ఉన్నాయంటండి దీనికి. ఆ పైన అగోడా ఫోర్ట్ దగ్గర లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 100 meters కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకు ఒక ప్యాలెస్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఆ ప్యాలెస్ చూద్దాము. అది గోవాలో ఉన్న ఒక గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ది. అది సినిమా షూటింగ్స్కి ఎక్కువగా రెంట్కి ఇస్తూ ఉంటారండి ఇది. కానీ ప్యాలెస్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది చాలా సినిమాల్లో ఉందంట ఇప్పటికి ప్యాలెస్. చూసారు కదండి. మీలో ఎవరికైనా మన వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయిపోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే. ఈసారి ఎప్పుడైనా గోవా వెళ్తే ఇలాంటిది ట్రై చేయండి తప్పకుండా. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఫైనల్లీ లొకేషన్స్ అయితే అదిరిపోతాయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.